Hello all, Namaste, welcome to Sri Bhavani Jewels. So, ఈ రోజు ఎపిసోడ్లో యూనిక్ బీట్స్ హారం చూపిస్తున్నానండి. మనకి బీట్స్కి డిఫరెంట్ పెండెంట్స్ పెడితే ఎంత బాగుంటాయో ఈరోజు ఎపిసోడ్లో మీకు అర్థమవుతుంది. విక్టోరియన్ పెడుతూ అన్కట్ పెట్టొచ్చు లేదా నక్షి ప్యాటర్న్ పెట్టొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో డిజైన్ చేశాము. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం ఈ కలెక్షన్ అంతా కూడా నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మీరు నాగోల్ క్రాస్ రోడ్స్ వచ్చేస్తారు కదా, కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కన కనబడుతుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ బ్రాంచ్ అనే కాదు ఏ బ్రాంచ్ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు గైడ్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ హారమ్స్ అన్నాను కదా, అది కూడా బీట్స్ ప్యాటర్న్లో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు అంతా కూడా యూనిక్ బీట్స్ హారం అన్నాను కదా. ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా కూడా రూబీ బీట్స్ కానీ కాస్త లైటర్ టోన్లో 5 లైన్స్లో తీసుకున్నాం. పెండెంట్ ఏం లేదండి, బ్రోచెస్ వచ్చేసాయి ఇందులో. ఇలాంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు ఏంటంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా వేసుకునేలాగా బాగుంటాయి. జనరల్గా మనకి 5 లైన్స్లో వచ్చేసి ఇక్కడ అంతా బ్రోచెస్ లాగా చూడండి, ఫ్లోరల్ ప్యాటర్న్. ఇందులో సీజర్స్ వచ్చేసాయి అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. మోజోనైట్స్తో చక్కగా బ్రోచ్ కూడా ఏదో 2 ఇస్తారు జనరల్గా. ఇక్కడ 2 మెయిన్ పార్ట్ ఇచ్చేసి 5 మాత్రం చిన్న చిన్న పెటల్స్ లాగా వచ్చాయి. అంతా కూడా మోజోనైట్స్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఎంత బాగుందో. మెయిన్గా కలర్ కూడా బాగా ఎలివేట్ అవుతుందండి. జనరల్గా రెడ్ గ్రీన్ చూస్తూ ఉంటాం కదా, ఇది అలా లేకుండా డిఫరెంట్ కలర్. గ్రాస్ వెయిట్ 54 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో ఈరోజు చూపించేవన్నీ బీట్స్ కాన్సెప్ట్లో చూపిస్తున్నానండి. బీట్స్లో మనకి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి బీట్స్ అనేవి. ఇక్కడ వచ్చిన గ్రీన్ బీట్స్ చూడండి, బటన్ షేప్లో ఉన్నాయి 3 లైన్స్లో. ప్రతి ఒక్క బీట్కి మధ్యలో అంటే మనకి పర్ల్ బాల్స్, స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్ రావడం వల్ల ఈ బీట్కి ఆ బీట్కి డిఫరెన్సియేషన్ కానీ ఆ పర్ల్స్ వల్ల లుక్ అనేది డిఫరెంట్గా కనబడుతుంది. పెండెంట్ మాత్రం విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది. ఆల్ ద 3 సైడ్స్ అంటే అటు ఇటు 2 సైడ్స్కి 3 ఎలిఫెంట్స్ వచ్చేసాయి. మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్. మెయిన్ ఉన్నవి మోజోనైట్స్ అండ్ వాటిని హైలైట్ చేసి అవుట్లైన్ ఉంటుంది కదా, అవంతా సీజెట్స్ వచ్చేసాయి. ఇక్కడ పెటల్స్లో కూడా చూడండి, అవుట్లైన్ అంతా సీజెట్స్ ఇచ్చారు. ఇక్కడ పెటల్స్ ఏవైతే ఉన్నాయో మోజోనైట్, ప్రతి ఒక్క పెటల్కి మధ్యలో గ్రీన్ స్టోన్. డాంగ్లర్స్లో కూడా మనకి మోజోనైట్స్ అండ్ సీజెట్స్ వచ్చేసి వాటి నుంచి రూబీ బీట్స్ వచ్చాయి, పర్ల్ బాల్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ బీట్స్ ఉన్నాయి. ఎంత బంచెస్ లాగా ఇచ్చారో. గ్రాస్ వెయిట్ 94 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ 3 లైన్స్ ఆఫ్ గ్రీన్ బీట్స్. ప్రతి ఒక్క బీట్కి మధ్యలో పర్ల్ బాల్ వచ్చింది. గ్రీన్ బీట్స్ అంటే మనకి ట్రెడిషనల్ డార్క్ గ్రీన్ ఉంటాయండి, కాస్త ఎమరాల్డ్ షేడ్, టర్కాయిస్ అలా ఉంటాయి కదా, ఇది మిడ్లో ఉందన్నమాట. పెండెంట్ అయితే విక్టోరియన్ పెండెంట్. మధ్యలో మాత్రం ఒక రూబీ స్టోన్, పైన ఒక రూబీ స్టోన్. మిగిలినవంతా కట్ వర్క్ స్టైల్లో క్రీపర్స్ వచ్చేసాయి. విత్ సీజర్స్ ఎలివేట్ అయ్యేవి మోజోనైట్స్ ఇచ్చారు. అటు ఇటు ఒక ఎలిఫెంట్ వచ్చేసింది. డాంగ్లర్ మాత్రం పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి. మనకి చైన్లో పర్ల్స్ స్మాల్ వచ్చాయి కదండి, మనకి డాంగ్లర్స్లో మాత్రం పర్ల్స్ పెద్దగా ఇచ్చేసి గ్రీన్ బిట్ స్మాల్ సైజ్లో ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్ ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, కోరల్స్లో తీసుకున్నాం. 3 లైన్స్ ఆఫ్ కోరల్స్ వచ్చేసాయి. అది కూడా మంచి ఓవల్ షేప్లో పెద్ద పెద్ద కోరల్స్. ప్రతి ఒక్క కోరల్కి మధ్యలో పర్ల్స్ వచ్చేసాయి. పెండెంట్లో చూడండి, మధ్యలో ఒక తులిప్ బీడ్ వచ్చేసింది. అది కనకాంబరం షేడ్ అంటాం చూసారా, అలా పీచిష్ కలర్తో ఒక తులిప్ బీడ్. ఇదంతా కూడా వాటి చుట్టూ సీజెట్స్, మోజోనైట్స్, చక్రం లాగా సీజెట్స్ వచ్చేసాయి. లాస్ట్ ఇలా కింద లైన్లో మనకి మోజోనైట్స్ ఇచ్చారు 2 లైన్స్. వాటి నుంచి మనకి హాఫ్ జుమ్కాస్ వచ్చేసాయి. అవి కూడా డ్రాప్ షేప్లో మనకి మోజోనైట్స్ ఇస్తూ, వాటి డాంగ్లర్స్ చూడండి కోరల్సే కానీ ఇలా సర్కిల్ షేప్లో రౌండ్ కోరల్స్ అండ్ వాటి నుంచి పర్ల్ బాల్స్. ఎంత బాగుందో చూడడానికి. గ్రాస్ వెయిట్ 43 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, హెవీ హారం. అది కంప్లీట్గా పీకాక్స్ వచ్చేసాయి. ఇక్కడ మాత్రం ఒక క్రీపర్ లాగా ఉంది. అంతా కూడా గోల్డెన్ కావింగ్, వాటిలో మోజోనైట్స్, ఇవంతా కూడా పీకాక్స్. ఇది కూడా పీకాకే కానీ పెద్ద బ్రోచ్ లాగా ఇచ్చారు. అంటే ఈ పీకాక్కి కాస్త షేప్ డిఫరెన్స్ ఉందండి. నెక్స్ట్ మనకు ఒక చక్రం లాగా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చాయి అండ్ వాటి నుంచి మళ్ళీ పీకాక్స్. ఈ పెద్ద బ్రోచ్ కనబడుతుంది కదా, అది మాత్రం గ్రీన్ స్టోన్, మోజోనైట్స్ అండ్ సీజెట్స్ వచ్చేసాయి. కింద ఏవైతే వచ్చాయో ఇవి చూడండి, అటు ఇటు షేపింగ్తో ఒక పీకాక్ లాగా కనబడుతుంది. అందులో కూడా మోజోనైట్స్ వచ్చేసాయి. లేదా లోటస్ ప్యాటర్న్ అని కూడా అనుకోవచ్చు. మీరు ఎలా చూస్తే అలా ఉందండి ప్యాటర్న్. డాంగ్లర్స్ మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. హెవీ లుక్. బ్రైట్స్ ఎవరైనా చూస్తుంటే దిస్ ఇస్ ద బెస్ట్
ఆప్షన్, అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుందండి పెండెంట్. మోజోనైట్స్ వచ్చాయి, సీజర్స్ వచ్చాయి, పీకాక్స్, పైన పర్ల్స్, అసలు మనకి ఏదైతే కావాలో అన్నీ ఒకే చోట కనబడుతున్నాయి అన్నమాట. గ్రాస్ వెయిట్ 118 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 109 గ్రామ్స్. కంప్లీట్ ఎక్స్క్లూసివ్ పీస్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి లావెండర్ కలర్ బీడ్స్ 3 లైన్స్లో వచ్చేసాయి. పెండెంట్ చాలా చక్కటి పెండెంట్, కృష్ణుడి రూపం పెండెంట్ అనమాట. కృష్ణుడు మాత్రం అలా గోమాత పైన అలా కూర్చున్నట్టు చాలా చక్కగా మనకి గోల్డెన్ కార్వింగ్లో వచ్చేసింది, నక్షి స్టైల్ లాగా. మిగిలినదంతా కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్, అటు ఇటు లోటస్ లాగా, మనకి ఇక్కడ డక్ లాగా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, చుట్టూ చక్రం కూడా సీజెట్సే. ఇటు ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెటల్స్ వచ్చాయి కదా, అవి కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్. పెద్ద పెండెంట్ అండి, బాగా హైలైట్ అవుతుంది. ఇదే పెండెంట్ మీరు డిఫరెంట్ బీట్స్తో పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ యూనిక్ కలర్ కాబట్టి మనకి లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. డాంగ్లర్స్ చూడండి, సేమ్ లావెండర్ కలర్ బీట్స్ వచ్చేసాయి అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసి ఎండ్ చేసాము. మీరు డిటాచబుల్గా చేయించుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న వడ్డానం, ప్లెయిన్ వడ్డానంకి కానీ ప్లెయిన్ చైన్స్కి కానీ వాటికి కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 118 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, కోరల్స్లో 4 లైన్స్లో తీసుకున్నాం. అంతా కూడా కోరల్స్ వచ్చేసి వాటి ప్రతి కోరల్కి మధ్యలో పర్ల్ బాల్ వచ్చేసింది. పెండెంట్ మాత్రం అన్కట్స్తో చేపించిన పెండెంట్ అండి. మధ్యలో అలా కృష్ణుడి రూపం, పైన అంతా కూడా అన్కట్స్ వచ్చేసాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక బాల్ వచ్చింది చూసారా, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టైల్తో కుందన్ ప్యాటర్న్ బాల్. ఇక్కడ గ్రీన్ స్టోన్ అండ్ అన్కట్స్ వచ్చేసాయి. చుట్టూ మనకి ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో చుట్టూ చక్రం లాగా వచ్చేసి వాటి చుట్టూ పెటల్స్ లాగా మళ్ళీ అన్కట్స్. డాంగ్లర్స్ మాత్రం పెద్ద పెద్ద పర్ల్ బాల్స్ వచ్చాయి. పైన ఇలా అయితే మనం కలర్ఫుల్గా ఒక బాల్ ఇచ్చామో, కింద కూడా అదే కలర్ఫుల్ ప్యాటర్న్ డ్రాప్ షేప్లో. వాటి నుంచి గోల్డెన్ బాల్స్, స్మాల్ పర్ల్ బాల్స్, నీట్గా ఉంటుందండి అన్కట్స్ కాబట్టి. ఆ లుక్ కూడా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 65 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 4 లైన్స్లో బీట్స్ వచ్చేసాయి. అంతా కూడా పేస్టల్ కలర్స్, రష్యన్ ఎమరాల్డ్స్ ఎక్కువగా కనబడుతూ పేస్టల్ పింక్, బేబీ పింక్ ఉంటాయి కదా, అవి మాత్రం అక్కడక్కడ ఇచ్చారు. పెండెంట్ చూడండి, విక్టోరియన్ పెండెంట్, అంటే మనకి మోజోనైట్స్ వచ్చేసాయి. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ మోజోనైట్స్తో ఒక ఫ్లవర్, అటు ఇటు పీకాక్స్ ఇచ్చాం. పైన 2 పీకాక్స్, కింద 2 పీకాక్స్. ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్స్, మిగిలినదంతా కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్. వాటి నుంచి ఇలా హాఫ్ జుమ్కాస్ 5 వచ్చేసాయి. అందులో పైనంతా మోజోనైట్స్, కింద లైన్ అంతా సీజెట్స్. డాంగ్లర్ చూడండి, పింక్ బీడ్ వచ్చేసింది అండ్ అలాగే లైట్ గ్రీన్ కలర్తో చిన్న చిన్న బీడ్స్ హైలైట్ అవుతున్నాయి. పెండెంట్ షేప్ కానీ, అంటే ఇలా జుమ్కాస్ వచ్చి ఇలా ఇచ్చారు కదా, వాటి వల్ల లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. ఏ అవుట్ఫిట్ పైకైనా, అంటే ఇప్పుడు ఏదైనా మంచి శారీ కట్టుకున్నా కానీ బాగా ఎలివేట్ అవుతుంది. ప్లెయిన్ శారీస్ పైకి అయితే ఈ బీడ్స్ ఇంకా బాగుంటాయి. అంటే మనం లెనిన్ శారీస్ అలాంటివి కడుతూ ఉంటాం కదా, బాగా క్లాసీగా కనబడతాయి. గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 5 లైన్స్లో పర్ల్ హారం అనమాట. 5 లైన్స్లో పర్ల్ హారం వచ్చేసింది, కానీ 2 బ్రోచెస్ వచ్చాయి, అంటే 2 ఎలిఫెంట్స్ వచ్చాయి. ఫస్ట్ ఎలిఫెంట్కి సెకండ్ ఎలిఫెంట్కి మధ్యలో ఇలా 2 లైన్స్ ఆఫ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. సెకండ్ ఎలిఫెంట్ నుండి పెండెంట్కి మధ్యలో గ్రీన్ బీడ్స్తో ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్ మాత్రం మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ గ్రీన్ స్టోన్ సీజెట్స్ అండ్ మోజోనైట్స్. అటు ఇటు మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి. కింద అంతా అల్లికలాగా వచ్చింది చూసారా, క్రీపర్ లాగా, అందులో కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చాయి. డాంగ్లర్స్ మాత్రం కంప్లీట్ ఫ్లోరల్స్, అంతా కూడా సీజెట్స్తో. ఎంత బాగుందో మనకి విక్టోరియన్ ప్యాటర్న్ ఇదంతా కూడా. గ్రాస్ వెయిట్ 101 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. అండ్ అందులో పర్ల్స్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతాయి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, గ్రీన్ బీడ్స్ బటన్ షేప్లో వచ్చేసి ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో పర్ల్ బాల్ వచ్చేసింది. పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా బర్డ్ స్టైల్ వచ్చారు, రెడ్ గ్రీన్ స్టోన్స్. మిగిలినవి ఇదంతా పెటల్స్ అండి, అంటే ఒక క్రీపర్ లాగా పై నుంచి కింది వరకు మనకి విచ్చుకొని మధ్యలో మాత్రం బర్డ్ ఉన్నట్టు. ఈ పెటల్స్ లాగా ఏవైతే వచ్చాయో మ్యాంగో స్టైల్ ఉన్నాయి కదా, అవంతా సీజెట్సే. మధ్యలో హైలైట్ అయ్యేవి మాత్రం మోజోనైట్స్ వచ్చాయి. బర్డ్లో కూడా కంప్లీట్ సీజెట్స్. ఐ దగ్గర ఒకటి రూబీ స్టోన్, మనకి బాడీ పార్ట్లో ఒక గ్రీన్ స్టోన్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 74 గ్రామ్స్ ఉంటుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ కోరల్సే 4 లైన్స్లో వచ్చేసాయి. ఈ కోరల్స్ కూడా
ఎండింగ్ అంతా కూడా ప్లెయిన్ కోరల్స్ వచ్చాయండి, కానీ ఎలివేట్ అయ్యే పోర్షన్లో మనకి ప్రతి ఒక్క కోరల్కి మధ్యలో ఇలా గ్రీన్ బీట్ బాల్ వచ్చేసింది. సో ఇక్కడ రెడ్ మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాస్త షేప్ సైజ్ ఎంత డిఫరెంట్గా యూనిక్గా కనబడుతుంది అనమాట. ప్రతి ఒక్క కలర్ మనకి ఎలివేట్ అయ్యేలాగా వస్తుంది. పెండెంట్ మాత్రం వెంకటేశ్వర స్వామి రూపం పెండెంట్ చూడండి. నామాలు కానీ అటు పక్కన ఇటు పక్కన బర్డ్స్ వచ్చేసాయి. బర్డ్స్లో చూస్తున్నారు కదా, అంతా మోజనైట్స్ ఉన్నాయి. మిగిలినవంతా కూడా ఫెదర్స్లో సీజెట్స్, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్. వెంకటేశ్వర స్వామి రూపం కూడా నామాలు చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. పైన కిరీటం కానీ నగలు కానీ అంతా మోజనైట్స్ వచ్చేసాయి. కింద కూడా చూడండి, పైన ఎలా అయితే బర్డ్స్ వచ్చాయో సెకండ్ పెండెంట్లో కూడా మనకి పీకాక్స్ లాగా ఇచ్చేసారు. ఫ్లోరల్ ప్యాటర్న్ అంతా మోజనైట్స్. డాంగ్లర్ మాత్రం పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్స్ అండ్ కోరల్స్. ఎంత బాగుందో ప్యాటర్న్ చూడడానికి, కలర్ఫుల్గా ఉందండి. ఆరెంజ్ అండ్ గ్రీన్ కదా, ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ట్రెడిషనల్గా కాస్త యూనిక్ లుక్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి అటువైపున ఇటువైపున ఇలా పర్ల్ బంచెస్ లాగా వచ్చేసాయి. అంటే 3 లైన్స్ ఆఫ్ పర్ల్ అండ్ ఇక్కడ ఒక గోల్డెన్ బాల్ ఉంది కదా, వాటిలో మాత్రం కోరల్స్ లాగా. ఎంత బాగుందో. మధ్యలో చూడండి, ఇదంతా కూడా టర్కాయిస్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి పంకిన్ షేప్లో. ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. సో ఈ 3 లైన్స్ ఈ పర్ల్స్ హెవీగా రావడం వల్ల లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది. పెండెంట్ మాత్రం కృష్ణుడి రూపం, మధ్యలో ఇలా అంటే గోమాత మీద కూర్చున్నట్టు, చుట్టూ మనకి ఈ గోపురం స్టైల్ ఏదైతే ఉందో వాటిలో సీజర్స్ వచ్చాయి. ఇవంతా కూడా బర్డ్స్ అండి. బర్డ్స్లో మనకి సీజర్స్ మోజనైట్స్ రెండు కనబడుతున్నాయి. కిందంతా మోజనైట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్లో కూడా ఈ పంకిన్ బీడ్స్ ఏవైతే యూజ్ చేసామో, ఫస్ట్ ఆ పంకిన్ బీడ్స్ వచ్చేసి వాటి నుంచి పెద్ద పెద్ద పర్ల్ బాల్స్ వచ్చాయి. చిన్న చిన్న పర్ల్స్ కూడా ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయో. ప్యాటర్న్ చాలా బాగుంది. అంటే మనకి ఇక్కడ వచ్చిన కోరల్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చారు. సో చైన్లో ఏవైతే తీసుకున్నామో అన్నీ కింద పెండెంట్లో డాంగ్లర్స్ లాగా బాగా యూటిలైజ్ చేశారు. సో గ్రాస్ వెయిట్ 108 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 79 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్ ఎంత బాగున్నాయో. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.